నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఊరట, మోడీ సర్కార్కి ఎదురుదెబ్బ, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎదురుదెబ్బ. ఏదైతే ఆ వ్యవహారంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇష్యూ చేసిన ఛార్జ్ షీట్ని నిరాకరించింది, అంగీకరించలేదు న్యాయస్థానం. మళ్ళీ సరిచేసి పెడతారా లేకపోతే వదిలేస్తారా చూడాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు, వందల కోట్ల విలువైన భూమిని లక్షల రూపాయల పెట్టుబడితో స్వాధీనం చేసుకుని కోట్లల్లో అద్దెనే వసూలు చేసుకుంటూ ఆ పైన దాన్ని అమ్మేసుకోవడానికి ప్రిపేర్ అయినటువంటి వేళ అసలు నిజం బయటకు వస్తుంతో ఆగిపోయినటువంటి ట్రాన్సాక్షన్స్ తర్వాత పేపర్ నడిపించే డ్రామాలు ఆడినటువంటి వేళ జరుగుతున్నటువంటి తాజా పరిణామం సంచలనమే సృష్టిస్తోంది. మరి దాని ఇంపాక్ట్ నెక్స్ట్ ఎక్కడుంటుంది, ఏం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం చూడాలి. అతిపెద్దదైనటువంటి ఇష్యూ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పచ్చు నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో. ఇక దీనికి అయిపోయింది, ఇంకా భారతీయ జనతా పార్టీ నాటకాలకి చెక్ అనే కోణంలో ఇప్పుడు కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్ళచ్చు.